హాయ్ హలో నమస్తే. జస్ట్ 1 minute. రెడీ. అటల్ బిహార్ వాజ్పేయి గారు, మోడీ గారు సుపరిపాలన బస్సు యాత్ర అని చెప్పి మోడీ గారు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ వాళ్ళకి చెప్పారు, మా పేరు మీద కొద్దిగా బస్సు యాత్ర చేయండి మీరు అని చెప్పారు. కానీ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడన్నా ఇది పెద్దగా హైలైట్ అయినట్టుగా ఏం కనిపించలేదు. ఎందుకంటే టీడీపీ వాళ్ళు బీజేపీని హైలైట్ చేయడం వాళ్ళకి ఇష్టం లేదు. ఎనివే, అది ఫండమెంటల్ ఫ్యాక్ట్ అది. ఓకే, సో ఈ ప్రోగ్రాం పాపం తొక్కేశారనే చెప్పాలి. ఏదో ఊరికే పొత్తు ధర్మంలో వాళ్ళు హట్ అవుతారని చెప్పి అక్కడక్కడ లోకల్ వాళ్ళు అటెండ్ అవుతున్నారు. కానీ ఆ ఛానల్స్ పెట్టి లైవ్ పెట్టి అటల్ బిహార్ వాజ్పేయి గారి యొక్క, మోడీ గారి యొక్క సుపరిపాలన బస్సు యాత్ర జరుగుతుంది అని చెప్పేసి దాన్ని పెద్దగా హైలైట్ చేసింది ఏం లేదు. ఈ మధ్య ఏదో ఒకరిద్దరు క్రిటిసైజింగ్ చేసిన తర్వాత ఇది ఏబీ ఆంధ్రజ్యోతిలో ఏదో 2-3 ప్రోగ్రామ్స్ పెట్టారనమాట. లైవ్ ప్రోగ్రామ్ ఏదో 10 నిమిషాలు. ఓకే, బహుశా మీ బీజేపీ వాళ్ళందరూ నాకే థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే మీ గురించి ఆంధ్రప్రదేశ్లో మాట్లాడే ఛానల్ ఎవరు లేరు, నేను తప్ప. నేను మిమ్మల్ని విమర్శించిన బీజేపీ వాళ్ళని, మరి నేను తప్ప ఈ ఎంటైర్ ఆంధ్రప్రదేశ్లో నా ఛానల్ తప్ప బీజేపీ గురించి మాట్లాడే వాళ్ళు ఎవరు ఉండరు, వాళ్ళు చేయరు. ఎందుకంటే మీరు పెరుగుతారని వీళ్ళందరికీ భయం. కాబట్టి బీజేపీని పెంచడం వాళ్ళకి ఇష్టం లేదు. మరి నేను ఎందుకు మాట్లాడుతున్నాను డౌట్ రావచ్చు మీకు. మరి బీజేపీ పెరిగిద్ది అన్నప్పుడు నువ్వెందుకు మాట్లాడుతున్నావు రమేష్ అంటే డౌట్ రావచ్చు. ప్రతి ఒక్కరికి వాళ్ళ ప్రణాళికల్లో ఉన్నారు. టీడీపీ వాళ్ళ ప్రణాళిక ఏంటి? ఎర్ర బీజేపీ గురించి మాట్లాడకాకండి, అది పెద్దది ఏంటంటే మనల్ని మింగేసిద్దని టీడీపీ ఛానల్స్. ఓకే, జగన్ గారేమో వద్దొద్దు, అసలు మోడీ గారు ఆ ప్రస్తావనే వద్దు, మనం ఓన్లీ టీడీపీని టార్గెట్ చేద్దాం అనేది వాళ్ళ స్ట్రాటజీ. నా స్ట్రాటజీ ఏంటంటే వీళ్ళిద్దరూ సైలెంట్గా అసలు బీజేపీ గురించి అసలు ఏం మాట్లాడకుండా, బీజేపీ మాకు సంబంధమే లేదని బీజేపీని ఆంధ్రలో తొక్కేసి అక్కడ సెంటర్లో లేపుతున్నారని, లేదేదో తేడా కొడుతుందని చెప్పి కొద్దిగా సెంట్రల్ సెక్యులర్ వాదాన్ని తీసుకెళ్ళటానికి నేను భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కొన్ని పాలసీల గురించి మాట్లాడుతున్నాను. ఇట్ మే హెల్ప్ భారతీయ జనతా పార్టీ త్రూ మై ఛానల్ కొద్దిగా ప్రమోట్ అవ్వచ్చు. బట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ సమ్ నెగిటివ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఎన్డీఏ త్రూ మై ఛానల్. ఎందుకంటే ఆ నెగిటివ్ ఆస్పెక్ట్ కూడా తెలియాలి వాళ్ళకి అనేది నా ప్లాన్. సరే, ఇప్పుడు ఈ అటల్ బిహారీ మోడీ గారు, అటల్ బిహారీ సుపరిపాలన పేరుతోటి అటల్ బిహారీ గారి కంటే మోడీ గారిని ఎక్కువగా హైలైట్ చేస్తున్నటువంటి ప్రోగ్రామ్ ఏముందంటే ఇదే. మీరు చూసే ఉంటారు. పేరుకేమో అటల్ గారి పేరు తగిలిచ్చారు, మొత్తం కూడా మోడీ గారిని హైలైట్ చేస్తున్నారు. మొత్తం కూడా జరుగుతుంది అది పొలిటికల్ ప్రాపగండా. ఒకటైతే అర్థం, మోడీ సుపరిపాలన. యాక్చువల్గా ఇది అటల్ పేరు కాదు, ఇది మోడీ సుపరిపాలన బస్ యాత్ర. అది చేయమన్నారు. కాంటెక్స్ట్ అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క బర్త్డే. ఆ బర్త్డేని కాంటెక్స్ట్గా తీసుకొని మోడీ గారు ప్లాన్ వేశారు, ఆంధ్రప్రదేశ్లో నన్ను కొద్దిగా ప్రచారం చేయండి అని. అది యాక్చువల్గా ఒరిజినల్ కాన్సెప్ట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్. ఓకే, ఇప్పుడు ఈ మధ్య కొద్దిగా 2-3 రోజుల నుంచి ఈ తెలుగుదేశం వాళ్ళు, జనసేన వాళ్ళు కూడా కొద్దిగా స్లోగా జాయిన్ అవుతున్నారు ఈ ప్రోగ్రాంలో. ఎందుకు తెలుగుదేశం, జనసేన వాళ్ళు జాయిన్ అవుతున్నారంటే, ఇది లోకల్ బాడీ ఎన్నికలు రాబోతున్నాయి, మళ్ళీ ఎందుకు మళ్ళీ ఈ యొక్క టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య గొడవలు వస్తే బాగుండవు అని చెప్పేసి స్లోగా జాయిన్ అవుతున్నారు వీళ్ళు ఈ మధ్య. ఇది దే ఆర్ ట్రైంగ్ టు యూజ్ దిస్ ప్రోగ్రామ్ ఫర్ ఏ పొలిటికల్, ఏమంటారు, పోలరైజేషన్ ఫర్ లోకల్ బాడీ ఎలక్షన్స్. నాకు ఒకటి అర్థమైంది. బట్ ఇప్పుడు మినిస్టర్లు వీళ్ళందరూ అటెండ్ అవుతున్నారు. మినిస్టర్లు చంద్రబాబు నాయుడు గారు మరి అటెండ్ అయ్యలేదు, మరి లాస్ట్ డే అటెండ్ అవుతారేమో. సరే, వీళ్ళందరూ అయితే అటెండ్ అవుతున్నారు, అక్కడక్కడ లోకల్ ఎమ్మెల్యేలు మొత్తం. వీళ్ళందరికీ మీరు అటెండ్ అవ్వటానికి మీరు పబ్లిక్ మనీ వాడుతున్నారు. మీరు పర్సనల్ డబ్బులు వాడాలి, పర్సనల్ డబ్బులు. ఎందుకంటే ఇది ఒక పొలిటికల్ పార్టీకి సంబంధించిన ప్రోగ్రామ్, దిస్ నాట్ ఏ గవర్నమెంట్ ప్రోగ్రామ్. పొలిటికల్ పార్టీకి సంబంధించిన ప్రోగ్రామ్ని మీరు ఇలా పబ్లిక్ మనీని, పబ్లిక్ మీటింగ్స్కి పబ్లిక్ మనీని మినిస్టర్స్ రూపంలో, మినిస్టర్ సెక్యూరిటీ రూపంలో వాడుతున్నారనేది మరి ఇది వాళ్ళే ఆలోచించుకోవాలి. మినిస్టర్స్ ఎవరెవరైతే మీరు ఆలోచించుకోవాలి. ఓకే,
సరే, గుడ్ గవర్నెన్స్ సుపరిపాలన అన్నారు. సుపరిపాలన కరెక్టే, మీకు సుపరిపాలన. మరి ఈ సుపరిపాలన ఎంతవరకు ఆంధ్రప్రదేశ్కి అందింది అనేది అదొక పెద్ద $1 మిలియన్ ప్రశ్న. ఓకే, ఈ పోస్ట్ బైఫర్కేషన్ తర్వాత ఫార్మర్స్కి వచ్చిన ఇష్యూస్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిలేస్ కానీ, ఇవన్నీ మనం చూస్తే నిజంగా సుపరిపాలన అందించారా మోడీ గారు ఆంధ్రప్రదేశ్కి అనేది మనం ఒకసారి ఆలోచించాల్సిన విషయం. వాజ్పేయి గారి యొక్క లీగసీని మోడీ గారి యొక్క సుపరిపాలన చేయకుండా చేసినట్టుగా దాన్ని ప్రచారం చేసుకోవడానికి వాడుతున్నారనేది ఒకటైతే మనకు అర్థమవుతుంది నాకు తెలిసిన వరకు. ఎన్విరాన్మెంట్ అండ్ పబ్లిక్ ఇన్కన్వీనియన్స్. ఓకే, ఇప్పుడు నిజంగా మోడీ గారు ఆంధ్రప్రదేశ్కి సుపరిపాలన అందించారని వీళ్ళు ప్రచారం చేస్తున్నారు, కానీ ఏమైనా స్పెషల్ కేటగిరీ స్టేటస్ మనకి ఇచ్చారా? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ రాష్ట్రాన్ని 90 రోజుల్లో, మేము గనక అధికారంలోకి వస్తే 90 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 2 ముక్కలుగా చీల్చి మేము తెలంగాణ రాష్ట్రం ఇస్తానని చెప్పి మేనిఫెస్టోలో పెట్టినటువంటి సుష్మా స్వరాజ్ గారు ఆ రోజు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చీల్టానికి ఇద్దరు కారణం. ఒకరు భారతీయ జనతా పార్టీ, 2 చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే 2 కల సిద్ధాంతం పెట్టుకున్నారు ఆయన. ఈ భారతీయ జనతా పార్టీ వాళ్ళేమో 90 రోజులు చీల్చేస్తామన్నారు. పాపం దీనికి భయపడి అప్పుడు అధికారంలో ఉన్న ఈ పక్క జగన్ గారు యొక్క కొత్త పార్టీ వీళ్ళందరూ బెదిరిస్తున్నారు, 90 రోజులు రాష్ట్రం చీలుస్తాను, అది ఇది ఉన్నది పోతాయని చెప్పి వాళ్ళ టెన్షన్లో వాళ్ళ రాష్ట్రం చీల్చేశారు. కాంగ్రెస్ వాళ్ళు బ్లేమ్ మొత్తం మీద కాంగ్రెస్ మీదకి పోయింది. బ్లేమ్ మొత్తం కాంగ్రెస్ మీదకి పోయింది అంటే ఒక వ్యక్తి నిలబడితే మిగతా వాళ్ళందరూ వెనక నుంచి పుష్ చేశారనుకోండి, ఒక టక్కన పోయి ముందు పడ్డాడు, వాడికి చెడ్డ పేరు వచ్చిన వీళ్ళందరూ ప్రశాంతంగా ఉన్నారు, ఇది రాష్ట్రం చీల్చారని చెప్పి పాపం వాళ్ళు నాటిపోసుకుంటున్నారు కాంగ్రెస్ వాళ్ళని. నాకు ఒకటైతే అర్థమైంది. ఓకే, రెండోది బైఫర్కేషన్ కూడా చాలా ఫాస్ట్గా చేశారు. సరే, మీరు బైఫర్కేషన్ చేశారు, హైదరాబాద్ని యూనిట్ టెరిటరీ ఇస్తా ఉన్నారు, ఇచ్చారా? అది చేయకుండా చేసింది ఎవరు? మోడీ గారి ప్రభుత్వం కదా. యూనియన్ టెరిటరీ చేయమంటే చేయలేదు కదా మోడీ గారి ప్రభుత్వం. ఎందుకంటే రాష్ట్రం చేయగానే వాళ్ళ గవర్నమెంట్కి వచ్చేసింది, మోడీ గారి ప్రభుత్వం వచ్చేసింది 2014లో. హైదరాబాద్ని యూనియన్ టెరిటరీ చేయలేదు, అది కూడా మోడీ గారు. మరి అది సుపరిపాలన అని చెప్తున్నారు వీళ్ళు. ఓకే, స్పెషల్ స్ట్రాటజీ ఇవ్వమంటే ఇవ్వలేదు. మరి సరే, హైదరాబాద్ని 10 ఇయర్స్ జాయింట్ క్యాపిటల్ అన్నారు. మరి ఆ 10 ఇయర్స్ అయినా సరే కరెక్ట్గా రన్ అయిందంటే లేదు. చంద్రబాబు నాయుడు గారు వచ్చేసారు ఇటు అమరావతికి ఫస్ట్ ఇయర్లోనే వచ్చేసారు. పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్కి డబ్బులు వస్తున్నాయా అంటే ఇదిగుదిగుదిగా అంటున్నారు. 2014 నుంచి అదిగో ఇదిగుదిగా అంటున్నారు. పోలవరం ఇంతవరకు ముందుకు జరగలే. కడప స్టీల్ ప్లాంట్ని ఎప్పుడో ఎత్తేసి ఎవరో వాళ్ళకి జిందాల్ వాళ్ళకి ఇచ్చేసారు ఆల్రెడీ, అది కూడా అయిపోయింది కడప స్టీల్ ప్లాంట్. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజేషన్ నడుతున్నారని ఆల్రెడీ పెద్ద గొడవ జరుగుతుంది అక్కడ లోపలగా. రైల్వే జోన్ ఇదిగో పెడుతున్నామంటున్నారు, ల్యాండ్ ఇస్తూ ఉంటారు, జీవోలు వస్తున్నాయి, కానీ ఇంతవరకు అయితే స్టార్ట్ కాలే అది. ఓకే, దుగ్గిరాజపట్నం పోర్టు, కాకినాడ పెట్రోకెమికల్ కాంప్లెక్స్, ఇవన్నీ కూడా అటకెక్కేసినాయి ఆల్రెడీ. ఓకే, ఎసెట్ ఇన్స్టిట్యూషన్ డివిజన్ అది ఏమైంది తెలియదు. అమరావతి క్యాపిటల్ సిటీ డెవలప్మెంట్కి డబ్బులు ఇవ్వమంటే ఇట్లేదు. చంద్రబాబు నాయుడు గారు దాన్ని ప్రమోట్ చేయడానికి నాన్న తిప్పలు పెడుతున్నారు, అది ఏమో ప్రమోట్ అవ్వట్లేదు ఎందుకంటే కేంద్రం నుంచి డబ్బులు రావట్లేదు కాబట్టి. ఇండస్ట్రియల్ కారిడార్స్, ఎయిర్పోర్ట్స్ ఇవన్నీ కూడా అండర్ ఫండింగ్ జరుగుతున్నాయి కంపారిటివ్లీ అదర్ స్టేట్స్. రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్స్, బ్యాక్వర్డ్ ఏరియా ప్యాకేజెస్ అన్నీ కూడా మనకి అదిగో 15,000 కోట్లు అది ఇది అని చెప్పేసి అంటున్నారు, కానీ అది ఎక్కడ జరగట్లేదు. ఇన్ని పెట్టుకొని మనం సూపర్ పరిపాలన అని చెప్పేసి మీరు మోడీ గారు అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క పేరుతోటి మోడీ గారి యొక్క ప్రభుత్వాన్ని పైకి లేపి వీళ్ళు ముగ్గురు కలిసి రేపు పొద్దున ఏమంటారు లోకల్ బాడీ ఎన్నికలకి ఇది యాత్ర చేస్తున్నారు. అది నాకు అర్థమైంది. ఓకే, సరే, మోడీ అదానీ గారు కలిసి కొన్ని ప్రాజెక్ట్స్ ఇక్కడ 7,000 మెగావాట్ల సోలార్ పవర్ డీల్, దీని మీద దీని మీద ఏదో అబ్జెక్షన్ వచ్చింది. ఫైనాన్స్ అండ్ ఎనర్జీ అఫీషియల్స్ దీనివల్ల హై కాస్ట్ ప్రాజెక్ట్ ఇది, 23 నుంచి 40% ఇన్ఫ్లేషన్ పెరిగిద్ది, దీనివల్ల ట్యాక్సెస్, ట్రాన్స్మిషన్ ఫీజు అన్నీ పెరుగుతాయని చెప్పేసి అప్పుడు దాని మీద ఒక రూమర్ వచ్చింది.
తర్వాత గంగవరం పోర్టు, కృష్ణపట్నం పోర్టులు కొనేశారు. అది గవర్నమెంట్ చేతుల్లో ఉన్నవి కొనేశారండి. అదానీ గారు కొనేశారు దాన్ని. మచిలీపట్నం పోర్టు డెవలప్మెంట్ పేరుతోటే కాంట్రాక్ట్ వాళ్ళకి వెళ్ళిపోయినాయి. గూగుల్ అదానీ డేటా సెంటర్ అన్న 200 ఉద్యోగాలకి కాంట్రాక్ట్ మొత్తం వాళ్ళకి పోయినాయి. అల్టిమేట్గా ఏం మిగిలిందా ఆంధ్రప్రదేశ్ కంటే మన పోర్టులన్నీ ప్రైవేట్ చేతిలోకి పోయినాయి. అదే అలా అల్టిమేట్గా జరిగింది అది. ఓకే, సరే పోనీ సౌత్ ఇండియాకి సంబంధించి చాలా గొడవలు, మనది కూడా పార్ట్ ఆఫ్ సౌత్ ఇండియా. ట్యాక్స్ డివల్యూషను ఫైనాన్స్ కమిషన్ దానికి సంబంధించి 2011 సెన్సెస్ దాని మీద ట్యాక్స్ షేరింగ్ అనేది 2011 సెన్సెస్ మీద ట్యాక్స్ షేరింగ్ చేస్తున్నారు సౌత్ ఇండియాకి. అంటే మన ఆంధ్రప్రదేశ్కి కూడా 11 బేస్ మీద చేసుకొని ట్యాక్స్ షేరింగ్ చేస్తున్నారు. ఓకే, అంటే తమిళనాడుకి 29 పైసలు ఇస్తున్నారు. మరి మనకి ఎంత ఇస్తున్నారు? మరి ఉత్తరప్రదేశ్కి ₹2.73 ఇస్తుంటే తమిళనాడుకి 29 పైసలు ఇస్తున్నారండి. మరి మన ఆంధ్రప్రదేశ్కి ఎంత ఉందో చెక్ చేయాలి. ఓకే, దానికి కూడా తక్కువే ఉండిద్ది. జిఎస్టీ ఇంప్లిమెంటేషన్ పేరుతో 2017 ఆన్వర్డ్స్ కొన్ని తమిళనాడు, కర్ణాటక లాంటి వాటికి కొద్దిగా దెబ్బ కొట్టేసినాయి. మన ఆంధ్రప్రదేశ్ కూడా దెబ్బ కొట్టే ఉండుద్ది. సర్చార్జులు, సెస్సెస్లు, డిలేస్, డ్రాట్, డిజాస్టర్ రిలీఫ్, ఇవన్నీ కూడా ప్రాబ్లమ్సే. డీలిమిటేషన్ పేరుతోటి మన ఆంధ్రప్రదేశ్లో కొన్ని ఏమంటారు సీట్లు తగ్గిపోతాయని చెప్పి భయంలో ఉన్నారు ప్రజలు మొత్తం. 1 నేషన్ పాలసీస్, 1 నేషన్ 1 ఎలక్షన్, 1 నేషన్ 1 రేషన్ కార్డ్, 1 నేషన్ 1 లాంగ్వేజ్, 1 నేషన్ 1 గాడ్, ఫైనల్లీ 1 నేషన్ 1 రిలీజియన్. ఇక 1 నేషన్ 1 లీడర్, ఓన్లీ 1 నేషన్ 1 లీడర్, అండ్ ఫైనల్లీ 1 నేషన్ 1 పార్టీ, మిగతా పార్టీలన్నీ చంపేస్తారు. ఓకే, ఈ 1 నేషన్ పాలసీ అనేది ఇంతవరకు మనకు అర్థం కాలే. సరే, వాళ్ళు అయితే ప్రయత్నం చేస్తున్నారు. యూనిలేటరల్ నేషనల్ డెసిషన్స్ అన్నారు. 2016 ఫార్ములాస్ అయితే మరి ఘోరమైనటువంటి ఫార్ములాస్, అది బిల్లులో ముస్లిమ్స్ని చేయటం. ఆర్టికల్ 370 అబ్రిగేషన్ చేయొచ్చు, తప్పలేదు. బట్ అది అంత రష్గా వాళ్ళందరూ లోపల పెట్టేసి చేయటం అనేది కరెక్ట్ కాదు. యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్ కూడా చేయాలని నేను కూడా కోరుకుంటున్నా. బట్ అది కూడా చాలా జాగ్రత్తగా అందరినీ కన్సిడరేషన్లోకి తీసుకొని వన్ సైడెడ్ చేయకూడదు అనేది నా ఉద్దేశం. హిందీ ఇంపోజిషన్ ట్రై చేస్తున్నారు. సదరన్ డిమాండ్స్, సపరేటిస్ట్ మూమెంట్స్ అండ్ అట్లా కర్ణాటక, తమిళనాడులో హిందీ లేబులింగ్ సదరన్ డిమాండ్స్ సపరేటిస్ట్. ఏదో మనం అడిగితే మన సపరేటిస్టులు అంటున్నారు మనల్ని. ఏమన్నా హిందీ ఇంపోజిషన్ పెట్టొద్దు మా దగ్గర అంటే మీరు సపరేటిస్టులు, దేశ విభజన చేస్తున్నారు. ఎవరు చేశారు దేశ విభజన? అందరు కలిసి ఉండాలని కోరుకుంటున్నారు. బట్ వీ నీడ్ సంథింగ్ గుడ్ థింగ్. ఓకే, ఇప్పుడు ఎలకేషన్లో అన్ఈక్వల్గా ఇస్తున్నారని గొడవ చేస్తున్నారు. నీటు ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ తీసుకొచ్చేసి అక్కడ కూడా కొద్దిగా మనకి వాటర్ డిస్ప్యూట్స్ హ్యాండ్లింగ్ దగ్గర ప్రాబ్లం, ప్రైవేటైజేషను, జాబులు లేవు, ఇన్ని సమస్యలు ఉన్నటువంటి ఈ తరుణంలో సరికొన్ని ఎస్సీ ఎస్టీలకు సంబంధించి చూస్తే 10% ఈడబ్ల్యూసీ కోటా పెట్టారని చెప్పి ఎస్సీ ఎస్టీలు ఇదిగోండి ఆ 10% ఈడబ్ల్యూసీ కోటాలో మరి ఎస్సీలు ఓపెన్ కేటగిరీ వాళ్ళు లాస్ అవుతారు కదని చెప్పి అదొక గొడవ వచ్చింది. ఓబీసీ క్రీమీ లేయర్ లిమిట్, దాన్ని ఎగ్జాక్ట్గా వాళ్ళు క్రీమీ లేయర్ పేరుతోటి 8 lakh కంటే ఎక్కువ ఉన్న వాళ్ళని ఎగ్జంప్షన్ చేసి దాన్ని జనరల్ కేటగిరీకి మలిచి ఓబీసీలకి అన్యాయం జరిగింది. ప్లస్ కొంతమంది 8 lakhs పైన ఉన్నా సరే ఫేక్ సర్టిఫికేట్లు తీసుకున్నారనే ఆరోపణలు. నాన్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ రిజర్వేషన్స్ ఇన్ ప్రైవేట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో రిజర్వేషన్స్ని నాన్ ఇంప్లిమెంటేషన్ రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు చెప్తున్నారు నేను ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లో కూడా పెడతాను, రిజర్వేషన్ పెడతా అంటున్నాడు అతను. నేషనల్ వైడ్ క్యాస్ట్ సెన్సెస్ పెడతా ఉన్నారు. సరే, ఇప్పుడు 2027లో దాంతో కలిపి పెడతారో లేదో చూడాలి. ఓకే, సబ్ క్లాసిఫికేషన్ అనేది పొలిటికల్ మోటివ్తో చేశారనేటువంటి ఆరోపణలు మహారాష్ట్ర అట్లాంటి ప్లేసుల్లో ఆరోపణలు వచ్చినాయి. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీని డైల్యూట్ చేశారంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీకి సంబంధించి కొంత క్లాజ్ లేపారు. 2018 ఎస్సీ రూలింగ్ దాన్ని బేస్ చేసుకొని ఇమ్మీడియట్గా మీరు అరెస్ట్ కాదు, యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వచ్చు. ఎస్సీ ఎస్టీకి నాన్ బెయిలబుల్ యాక్చువల్గా దాన్ని నీరుగా చేశారు ఎస్సీ ఎస్టీ దానికి సంబంధించి. క్యాస్ట్ అట్రాసిటీస్ ఎక్కువ కూడా ఈ 2014-2025లో చాలా ఎక్కువగా క్యాస్ట్ అట్రాసిటీస్ జరిగాయి, విపరీతంగా పెరిగిపోయినాయి. ఓకే, హై ప్రొఫైల్ కేసెస్లో
జస్టిస్ డిలే అవుతుంది, అంటే ఎస్సీ ఎస్టీ బీసీలకి అయితే డిలే అవుతుంది, మిగతా వాళ్ళకి తొందరగా వస్తుంది అనేటువంటి ఆరోపణలు. ఓకే, ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ అమెండ్మెంట్ లాంటివి, డిమోనిటైజేషను, ఫార్ములాసు, ప్రైవేటైజేషను, ఇన్ని గొడవలు. లో ఎస్సీ ఎస్టీ బీసీ రిప్రజెంటేషన్ బీజేపీ లీడర్షిప్ అని రాహుల్ గాంధీ చెప్తున్నాడు కదా, మీరు ఎస్సీ ఎస్టీ బీసీని కూడా ఇంక్లూజివ్నెస్ చేయాలని. దళితులు, ముస్లింలు, క్రిస్టియన్స్ వీళ్ళందరినీ కూడా ఎక్స్క్లూడ్ చేస్తున్నారు కొన్ని హై ప్రొఫైల్ పోస్టులు అని. బడ్జెటరీ షార్ట్ ఫాల్స్ అన్ని వెల్ఫేర్ వస్తున్నాయని చెప్పి ఇన్ని ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఈ యొక్క ఎన్డీఏ గవర్నమెంట్ ఇప్పుడు రేపొద్దున లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయని వీళ్ళు ఇది బస్సు యాత్ర పెట్టి తిప్పుతున్నారు. అటల్ బిహారీ వాజ్పేయి గారి మీద పెడితే తప్పలేదు, ఎందుకంటే ఆయన మంచి నాయకుడు. అటల్ బిహారీ వాజ్పేయి గారు 100% మంచి నాయకుడే. ఓకే, అతను పక్కాగా రాజ్యాంగం ప్రకారం చేశాడు అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఇప్పుడున్నటువంటి ఈ ఎన్డీఏ ఏదైతే ఉందో వీళ్ళతోనే ఎన్ని ఆరోపణలు ఎదుర్కొంటుంది వీళ్ళే. వాజ్పేయి గారితో ప్రాబ్లం లేదు, ఆయన చాలా క్లీన్ ఇమేజ్ ఉన్న నాయకుడు అతను వాజ్పేయి గారు. ఓకే సరే, కా అమెండ్మెంట్ ఇంక ఇవన్నీ మనం చూసాం. యాంటీ కన్వర్షన్ లా వేసారు చాలా చోట్ల. యాంటీ కన్వర్షన్ లాస్, ఫారిన్ కాంట్రిబ్యూషన్, ఎఫ్సిఆర్ఏ దగ్గర కమ్యూనల్ వైలెన్స్ని తగ్గించలేకపోయారు. సరే, ఇంకా లించింగ్ ఇవన్నీ కామన్గా జరుగుతున్నాయి, ఎక్కడంటే అక్కడ అటాక్స్ జరుగుతున్నాయి, హింస అనేది మైనారిటీస్ మీద జరుగుతుంది. ఇవన్నీ కూడా సరే, ఇది ఇన్ని ఉన్నప్పుడు ఈ యాత్ర చూడగానే నాకు అనిపించింది, ఇదిగో ఇంత ప్రాబ్లం లేదు, మంచోడు వాజ్పేయి గారు మంచి ఆయన. ఇది మిగతా ఈ ముగ్గురు ఉన్నారే, వీళ్ళు ముగ్గురు కలిసి ఇప్పుడు ఎన్డీఏ నడుపుతున్నారు ఆంధ్రప్రదేశ్లో. మీరు ఎందుకు నడుపుతున్నారు బస్ యాత్ర అనేది వాళ్ళకే తెలియాలి. థ్యాంక్ యూ, నమస్కారం.